హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. 5 years ఆఫ్ లవ్. డిసెంబర్ 31 నైట్ 12 అయ్యింది. కిరణ్ వాళ్ళ ఊరిలో వాళ్ళందరూ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా మన హీరో గారు మాత్రం ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ శ్వేతకే చెప్పాలనుకున్నాడు. కానీ శ్వేత మాత్రం భయపడుతూ ఉంది. ఎందుకంటారా? బయటికి వెళ్తే కిరణ్ స్వీటీకి ప్రపోజ్ చేస్తాడేమో. అప్పుడు తనకి ఏమని రిప్లై ఇవ్వాలి? ఓకే, లవ్ యూ టూ అనా, లేక నో, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పాలా? ఏం అర్థం కాక, ఏం చెయ్యాలో తెలియక ఇంట్లోనే ఉండిపోయింది. 12 అయ్యింది. కిరణ్ వచ్చి శ్వేత హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కేక్ ఇచ్చి ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండాలి, ఓకేనా అని చెప్పి డల్గా వెళ్ళిపోతున్నాడు. శ్వేత, కిరణ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేనా, ఇక్కడికే, డీజే బాక్సులు పెట్టారు కదా అక్కడికి వెళ్తున్నా అని చెప్పాడు. సరే వెళ్ళు అని శ్వేత చెప్తుంది. ఓకే, మీకు ఒక చిన్న డౌట్ వచ్చే ఉంటుంది కదా. కిరణ్ స్వీటీకి ప్రపోజ్ చేస్తా అన్నాడు. కానీ శ్వేత ఎందుకు ఫీల్ అవుతుంది? స్వీటీకి ప్రపోజ్ చేస్తే శ్వేత ఎందుకు రిప్లై ఇవ్వాలనుకుంటుంది? అదే కదా మీ డౌట్. ఎందుకంటే శ్వేతకి తెలుసు స్వీటీ అంటే అలియాస్ శ్వేత అని. అందుకే కిరణ్ ప్రపోజ్ చేస్తాను అని చెప్పగానే తనకి ఏం చెప్పాలో తెలియక, ఇప్పుడు వద్దు, హ్యాపీ న్యూ ఇయర్ కదా, అందరూ బాధపడతారు అని చెప్పింది. ఎందుకంటే శ్వేత బాగా చదువుకుంది అండ్ తనకి కిరణ్తో ఉన్న రిలేషన్కి ఏం పేరు పెట్టాలో తనకి అర్థం కాలేదు. ఒక బ్రదరా, మంచి ఫ్రెండా, లేక లవరా? ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంది. ఆ టైంలో కిరణ్ ప్రపోజ్ చేస్తాను అనంటే భయపడిపోయింది. అసలు శ్వేతకి ఎలా తెలుసు కిరణ్ నన్నే లవ్ చేస్తున్నాడని? తెలిసినప్పుడు కిరణ్ వచ్చి స్వీటీ అని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు, అవునా కిరణ్, కంగ్రాట్స్ అని ఎందుకు చెప్పింది? తనకు తెలుసు కదా నా గురించి నాకే చెప్తున్నాడని. మళ్ళీ మళ్ళీ ఎందుకు శ్వేత స్వీటీకి ప్రపోజ్ చేసావా లేదా అని అడగటం ఏం అర్థం కావట్లేదు కదా. ఇప్పటి వరకు కిరణ్ వైపు లవ్ తెలుసుకున్నాం, ఇప్పుడు శ్వేత వైపు లవ్ గురించి తెలుసుకుందాం. అది తెలియాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే కిరణ్ 5 years ఏజ్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే కదా వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలిసింది. కిరణ్ శ్వేత కోసం ఏమైనా చేసేవాడు. ఎంత రిస్క్ అయినా తన కోసం ఆలోచించకుండా తను ఏమడిగినా చేసేవాడు కదా. అక్కడ మన శ్వేతకి కిరణ్ నచ్చేశాడనమాట. అదేంటి, శ్వేత అప్పుడు చిన్నపిల్ల కదా, ఆ వయసులో ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తున్నారా? సరేలే, నేనే చెప్తా. శ్వేత కిరణ్ కంటే 2 years పెద్దది. చిన్నపిల్ల అంటే శ్వేత పొట్టిగా ఉండేది, కిరణ్ హైట్గా ఉండేవాడు. సో శ్వేతకు కూడా కిరణ్ అంటే అప్పటి నుంచే ఇష్టం మొదలైంది. కాలంతో పాటు వాళ్ళ ఇష్టం పెరిగిందే తప్ప ఇంచు కూడా తగ్గిపోలేదు. అందుకే మళ్ళీ కిరణ్ శ్వేతని 9వ తరగతిలో చూసినప్పుడు కిరణ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో శ్వేత కూడా కిరణ్ కంటే 10 రెట్లు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. శ్వేతకి వెంటనే ఒక చిన్న డౌట్ వచ్చింది. చిన్నప్పుడు నేనేం అడిగినా చేసేవాడు, నా మాట వినేవాడు, నేనంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. ఇప్పుడు అలాగే ఉన్నాడా లేక మారిపోయాడా అని తెలుసుకోవడం కోసం శ్వేత వాళ్ళ ఫ్రెండ్ని లవర్గా ట్రీట్ చేసింది. కిరణ్కి కోపం వచ్చి నన్ను తిడితే నేనంటే ఇష్టం ఉన్నట్లే, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే తను చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మర్చిపోయాడు. అలాగే నేనంటే ఇష్టం కూడా పోయింది అని తెలుసుకోవడం కోసం శ్వేత అలా చేసింది. కానీ కిరణ్ మాత్రం శ్వేతని ఏం అనకుండా
సైలెంట్గా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. అప్పుడు శ్వేత చాలా బాధపడింది, కిరణ్ నన్ను మర్చిపోయాడు అని. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కిరణ్ శ్వేతతో నాకు స్వీటీ అంటే ఇష్టం అని చెప్పినప్పుడు మెడలో బియ్యం గింజపై కిరణ్ స్వీటీ అని రాయించిన లాకెట్ చూసినప్పుడు శ్వేత ఆనందం ఇంత అంతా కాదు, చెప్పలేనంత. అంటే కిరణ్కి నేనంటే ఇంకా ఇష్టమా? ఇన్ని సంవత్సరాల తరువాత కూడా అన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా నన్నే ఇష్టపడుతున్నాడు అంటే ఇది లవ్వా లేక అట్రాక్షనా అని తెలుసుకోవడం కోసం కిరణ్తో ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించింది. పాపం మన పిచ్చి కిరణ్ మాత్రం స్వీటీ అంటే శ్వేతతో వేరే అమ్మాయి అని అనుకుంటుంది కదా అని తనకి స్వీటీ అంటే ఎంత ఇష్టమో తనకే చెప్తుంటే శ్వేత మాత్రం చాలా మురిసిపోతూ ఉండేది. కిరణ్కి శ్వేత అంటే ఎంత ఇష్టం అంటే చెట్లపైన, కరెంటు స్తంభాలపైన, ఆఖరికి వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ సమయంలో కూడా వాళ్ళ ఇంటిని కూడా వదలకుండా స్వీటీ 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 అని రాస్తూనే ఉండేవాడు. అది చూసిన స్వీటీ ఇంత ఇష్టమా నేనంటే అని అనుకుంటూ ఉండేది. అలా శ్వేతకు కూడా కిరణ్ అంటే ఇష్టం. ఇది శ్వేత కథ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేసేద్దాం. స్వీటీ ఆలోచిస్తూ ఉంది, అదేనండి మన శ్వేత. ఏంటి కిరణ్ ప్రపోజ్ చేయకుండా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వెళ్ళిపోయాడు అని. సెకండ్న శ్వేత కాలేజీకి స్టార్ట్ అయ్యింది. కిరణ్ వచ్చి, శ్వేత వెళ్ళిపోతున్నావా హాస్టల్కి అని అడిగాడు. వెళ్ళాలి కదా, మళ్ళీ క్లాసులో మిస్ అయిపోతాను అని చెప్పింది. మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇక్కడికి అని అడిగాడు. మళ్ళీనా, పొంగల్ హాలిడేస్కి వస్తా అని చెప్పింది. సరే మరి, బాయ్ శ్వేత, జాగ్రత్త అని చెప్పాడు. ఇంతలో కిరణ్ నన్ను సెంటర్ వరకు డ్రాప్ చేస్తావా అని అడిగింది శ్వేత. ఉండు, బైక్ తీసుకొని వస్తా అని బైక్ తీసుకొని వచ్చి శ్వేతని సెంటర్ వరకు తీసుకొని వెళ్ళాడు. సరే మరి, బాయ్ శ్వేత, నేను వెళ్తాను, మళ్ళీ అన్న బైక్ అడుగుతాడు, వెంటనే వెళ్ళాలి అంటాడు. ఒక్క నిమిషం ఆగు కిరణ్ అని శ్వేత కిరణ్ని పిలుస్తుంది. చెప్పు శ్వేత, ఏమైంది? ఏం లేదు కిరణ్, నిన్న హ్యాపీ న్యూ ఇయర్ కదా, మీ స్వీటీకి ప్రపోజ్ చేస్తానని చెప్పావు కదా, మరి ప్రపోజ్ చేశావా అని అడిగింది. లేదు శ్వేత, చెప్పలేదు. ఎందుకు? చెప్తానన్నావు కదా అని అడిగింది శ్వేత. నువ్వే చెప్పావు కదా న్యూ ఇయర్ రోజు అందరూ బాధపడుతూ ఉంటారు అని, అందుకే చెప్పలేదు. ఒకవేళ నేను చెప్పి తను నో అంటే ఇంకా ఎప్పటికీ నా ఫేస్ తనకి చూపించలేను. అట్లీస్ట్ చెప్పకుండా ఉంటే అయినా తను నాతో మాట్లాడుతుంది, అది చాలు నాకు, అందుకే చెప్పలేదు. అంతేనా, ఇంకేమైనా అడగాలా అని అంటాడు. ఇంకేం లేదు, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, సరేనా? బాయ్ కిరణ్ అని చెప్పి శ్వేత హాస్టల్కి, కిరణ్ ఇంటికి వెళ్ళిపోతారు. కిరణ్ శ్వేతకి ఇంకా ప్రపోజ్ చేస్తాడా చెయ్యడా, లేక స్వీటీనే ముందు కిరణ్కి ప్రపోజ్ చేస్తుందా అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. ఇది మన ఈరోజు 5 years ఆఫ్ లవ్ కథ. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై 5 years ఆఫ్ లవ్ కథ.